తెలంగాణ రాష్ట్ర మాల దాసరి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఇటీవల జరిగినటువంటి వర్గీకరణలో మాలదాసరి సోదరులకు అన్యాయం జరిగింది. ఈ అన్యాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి, అదేవిధంగా ఈ సమాజం దృష్టికి తీసుకెళ్లాలనేటటువంటి ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మాలదాసరి పెద్దలందరూ ఈరోజు హైదరాబాద్కు వచ్చి హైదరాబాదులో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనేటటువంటిది అభినందనీయం. ఎందుకంటే ప్రపంచ చరిత్రలో అణగదొక్కబడినటువంటి కులాలు, అణగదొక్కబడేటటువంటి వర్గాలకు వాళ్ళ నుండి మా హక్కులను కాపాడుకోవాలి అనేటటువంటి ఆలోచన వచ్చినప్పుడే మందకృష్ణ లాంటి వాళ్ళు కానీ, మా లాంటి వాళ్ళు కానీ మీకు అండగా ఉండి మీకు జరిగినటువంటి అన్యాయాన్ని ఎదిరించేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీ అందరికీ నిజంగా అభినందనీయం, కృతజ్ఞతలు. ఈరోజు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మాలదాసరి సంక్షేమ సంఘం అధ్యక్షులు గౌరవనీయులు సోమయ్య గారికి, మరి పేర్లు ఇవ్వలేదు, అన్న పేర్లు తీసుకుంటారు కాబట్టి, వేదికను అలంకరించిన మాలదాసరి సంక్షేమ సంఘం సీనియర్ నాయకులకు, యువకులకు, ప్రత్యేకించి మాకు జరిగినటువంటి అన్యాయాన్ని మందకృష్ణ గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి న్యాయం జరిగేలా పోరాటం చేస్తామనేటటువంటి ఆలోచన వచ్చినటువంటి సందర్భంలో గ్రామాల నుండి తరలి వచ్చినటువంటి నా మాలదాసరి సోదరుమణులందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు సామాజిక ఉద్యమకారులు, దళిత బిడ్డ, మనందరి అభిమాన నాయకుడు, 1994లో ఎంఆర్పిఎస్ అనేటటువంటి ఒక సంస్థని స్థాపించి దళితుల హక్కుల కోసం, అంటే కేవలం మాదిగల హక్కుల కోసమే కాదు, దయచేసి మీరు గమనించాలి, కేవలం ప్రారంభ దశలో మాదిగలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రశ్నించి న్యాయం వైపు తీసుకెళ్లడమే కాకుండా దళితులపై జరుగుతున్నటువంటి దాడుల మీద కూడా ప్రశ్నించి ప్రభుత్వాలను తల ఉంచేలా చేసి దళిత వర్గానికి న్యాయం చేకూర్చినటువంటి ముద్దుబిడ్డ. అది మాత్రమే కాదు, సామాజిక సమస్యలపై ఆరోగ్యశ్రీ పథకం అనేటటువంటిది మందకృష్ణ మాదిగన్న చేసిన ఉద్యమ ఫలితమే. ఈరోజు తెలుగు రాష్ట్రాలలో వికలాంగులకు పెన్షన్లు వస్తున్నాయన్నా, వాళ్ళ సంక్షేమానికి నిధులు వస్తున్నాయన్నా, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలలో వికలాంగుల హక్కుల పోరాట సమితిని స్థాపించి వాళ్లకు వెన్నుముకగా ఉండి వాళ్ళ జీవితాలలో, వాళ్ళ కుటుంబాల్లో వెలుగు నింపినటువంటి వ్యక్తి మందకృష్ణ అన్న. అదేవిధంగా ఈరోజు పెన్షన్స్ కానివ్వండి, సామాజిక సమస్యలు కానివ్వండి, అగ్ర కులాల్లో ఉన్నటువంటి పేదలకు, అది రెడ్లు కానివ్వండి, వెల్మలు కానివ్వండి, మన వైశ్యులు కానివ్వండి, బ్రాహ్మణులు కానివ్వండి, అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలకు అన్యాయం జరిగినా వాళ్ళ తరపున గొంతుకై నిలబడి ప్రభుత్వాన్ని ప్రశ్నించి వాళ్ళకు న్యాయం జరిగే వరకు పోరాటం చేసినటువంటి వ్యక్తి మందకృష్ణ అన్న. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే దయచేసి మీకు తెలియాలి. బయట కొంతమంది మనం చేస్తున్నటువంటి న్యాయ పోరాటాన్ని రాజకీయం చేసి అక్కడక్కడ కొంతమంది చిల్లర నాయకులు అన్న గురించి, మా గురించి ప్రజలను తప్పుదారి పట్టించేటటువంటి విధంగా కొన్ని వీడియోలు పెడుతున్నారు. కాబట్టి మీకు తెలియాలి, ఈరోజు
30 సంవత్సరాలు వారి త్యాగ ఫలితమే ఈరోజు వర్గీకరణ. 30 సంవత్సరాల త్యాగ ఫలితమే. కాబట్టి నేను ముద్దుగా మనస్ఫూర్తిగా చాలా మీటింగులలో చాలామంది ప్రేమతో అన్నని అభినవ్ అంబేద్కర్ అని చెప్పి వర్ణిస్తూ ఉంటారు, మా దేవుడని కొంతమంది చెప్పుకుంటూ ఉంటారు. ఇదేదో అన్నని మెప్పించడానికో అన్న వల్ల లాభం పొందడానికో అక్కడ వచ్చినటువంటి నాయకులు మాట్లాడరు. వాళ్ళ గుండెల్లో అన్న చేసినటువంటి ఫలితం, అన్న చేసినటువంటి పోరాటం వల్ల ఫలితం పొందినటువంటి బిడ్డలు మనస్ఫూర్తిగా మాట్లాడేటటువంటి మాట. కాబట్టి అందుకే మిత్రులారా, అన్న చేసినటువంటి ఈ సామాజిక ఉద్యమాల ఫలితంగా, అన్న చేసినటువంటి త్యాగం వల్ల, ఆయన సేవలను గుర్తించినటువంటి కేంద్ర ప్రభుత్వం ఈ భారతదేశంలో ఎక్కడ జరగని విధంగా, ఏ రాష్ట్రంలో లేని విధంగా 30 సంవత్సరాలు తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలలోనే కాదు భారతదేశంలో ప్రజా సమస్యలపై గొంతెత్తి దళితుల హక్కుల కోసం పోరాటం చేస్తూ 30 సంవత్సరాలు నల్ల కండువ మార్చకుండా ఉద్యమం చేసినటువంటి ఏకైక ఉద్యమ నాయకుడు దళిత బిడ్డ భారతదేశంలో మందకృష్ణ కాబట్టే కేంద్ర ప్రభుత్వం వీరు చేసినటువంటి త్యాగాన్ని, వీరు చేసినటువంటి పోరాటాన్ని, ఉద్యమాన్ని గుర్తించి పద్మశ్రీనిచ్చి సత్కరించింది మిత్రుల. మరి ఈ క్రమంలో ఈ 30 సంవత్సరాల ఉద్యమంలో సుప్రీంకోర్టులో కేసు వేసిండ్రు. సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం అనుకూలంగా అఫిడవిట్ దాఖలు చేయడం జరిగింది. వర్గీకరణకు సంబంధించినటువంటి అంశాలు రాష్ట్ర ప్రభుత్వం వర్గీకరణ చేసుకోవచ్చు అనేటటువంటి జడ్జిమెంట్ సుప్రీంకోర్టు ఇచ్చింది. మరి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తరుణంలో ఇక్కడ రాష్ట్రంలో ఎలాంటి పరిణామాలు జరుగుతున్నాయో ఇక్కడికి విచ్చేసినటువంటి మీరందరూ తెలుసుకోవాలి. అంటే వర్గీకరణను ఒకవైపు వర్గీకరణ చేయండి, 59 కులాలలో ఏ కులాలైతే బలహీనంగా ఉన్నాయో, వెనుకబాటుతనంలో ఉన్నాయో, సంచార జీవులు ఉన్నారో, ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా, రాజకీయ పరంగా అట్టడుగు స్థాయిలో కడు దయనీయమైనటువంటి పేదరికంలో ఉన్నటువంటి కులాలకు రిజర్వేషన్లు వాళ్ళ జనాభా ప్రకారం ఇవ్వమని చెప్పేసి సుప్రీంకోర్టు మార్గనిర్దేశకాలు ఇవ్వడం జరిగింది. మరి ఈ మార్గనిర్దేశకాల్లో ఏం చేయడం జరిగింది? ఈ మార్గనిర్దేశకాలను ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆమోదించినటువంటి నివేదికలో అందరికీ న్యాయం జరిగిందా? ఎందుకు జరగలేదు అంటే మీకు తెలియాలి. ఇందాక తమ్ముడు చెప్పిండు, నేను కొంచెం క్లుప్తంగా మీకు వివరిస్తా, మీకు ఐడియా ఉండాలి. అంతకుముందు ABCD అని చెప్పి మనకు 2004లో ఉన్నటువంటి వర్గీకరణ నివేదికలో ఉంది, ABCD. ఇప్పుడు ప్రభుత్వం ఆమోదించినటువంటి నివేదికలో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అని 3 భాగాలు ఉన్నాయి. అంటే ఇది విభజన ఎలా జరిగింది? గ్రూప్ 1లో ఏ కులాలైతే అత్యంత బలహీనంగా ఉంటాయో, అత్యంత పేదరికంలో ఉంటాయో, విద్యాపరంగా, ఉద్యోగపరంగా, ఆర్థికంగా, రాజకీయంగా బలహీనమైనటువంటి, అంటే లోయెస్ట్ ఆఫ్ ద లో, బలహీనమైనటువంటి 15 కులాలకు గ్రూప్ 1లో వేసి 1% రిజర్వేషన్ ఇచ్చారు. 15 కులాలకు. 1. 2, గ్రూప్ 2లో 18 కులాలు 9% రిజర్వేషన్, 32 లక్షల పైచిలకు జనాభా. మొదటి గ్రూపులో 1,71,000 జనాభా. రెండవ గ్రూపులో 32 లక్షల పైచిలకు జనాభా, 9%. గ్రూప్ 3లో 17 లక్షల పైచిలకు జనాభా,
5% రిజర్వేషన్. ఇప్పుడు ఈ 3 గ్రూపుల వల్ల ఎవరెవరికి ఏ రకంగా అన్యాయం జరిగిందో మనకు తెలియాలి. అన్యాయం ఏ రకంగా జరిగిందో తెలిస్తే ఏ ఏ సామాజిక వర్గాల వాళ్లకు, ఏ జాతుల వాళ్లకు అండగా నిలబడుతున్నాడో మీకు తెలియాలి. ఎందుకంటే ఈరోజు మాలదాసరి అనేటటువంటిది ఆ రోజు సీలో వేశారు, అప్పుడు అన్యాయం జరిగింది. కాకపోతే మీకు అప్పుడు పేదరికంలో ఉన్నారు, విద్యావంతులు లేరు, అవగాహన లేదు, మీకు స్థిర నివాసం లేదు, కాబట్టి ఇట్లా మీటింగ్ పెట్టుకునేటటువంటి అవకాశం లేదు. ఇప్పుడు కొంతవరకు మందకృష్ణన్ ఉన్నాడు, మాకు న్యాయం జరుగుతుంది అనేటటువంటి నమ్మకంతో మీరు మందకృష్ణన్న దగ్గరికి వస్తే ఈరోజు మద్దతు ప్రకటించడానికి మీతో నేనున్నాను అండగా అని చెప్పి ఈరోజు అన్నగారు వచ్చారు కదా. కాబట్టి అప్పుడు సిలో ఉండే, ఇప్పుడు 3లో ఉంది. మరి ఈ 3లో ఉండడం వల్ల నష్టాలేంటి, లాభాలేంటి? లాభాలు శూన్యం. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి అంటే ఏంటి? ఈ గ్రూప్ 3లో 26 కులాలు ఉన్నాయి. 26 కులాలలో మాలదాసరి ఒక కులం. మరి మిగతా దీని గురించే మాట్లాడదాం. ఈ 26 కులాలలో విద్యాపరంగా, ఉద్యోగపరంగా, ఆర్థికంగా, రాజకీయ పరంగా మెరుగైన ఫలితాలు పొందినటువంటి జాతులు కొన్ని ఉన్నాయి, కులాలు. మీలాగా సంచార జీవనం గడుపుతూ నిరాక్షరాస్యతతో ఉంటూ విద్యా అవకాశాలు లేకుండా, ఉద్యోగ అవకాశాలు లేకుండా పేదరికంలో కట్టుమిట్టాడుతున్నటువంటి కులాలు కొన్ని ఉన్నాయి. మరి ఈ మాలదాసరి స్థిర నివాసం లేదు, ఆర్థిక పరిస్థితులు బాగలేవు, చదువులు లేవు, ఉద్యోగాలు లేవు, రాజకీయం లేదు. 17 లక్షల పైచిలుకున్నటువంటి జనాభాతో 6,000 ఉన్నటువంటి మాలదాసరి సోదరులు పోటీ పడగలుగుతారా? ఇంకా ఉద్యోగాలు ఎక్కడికి వెళ్ళి వస్తాయి మీకు? విద్యా సంస్థల్లో మీ పిల్లలు MBBSలు ఎక్కడికి వెళ్ళి అవుతారు? ఇంజనీర్లు ఎక్కడికి వెళ్ళి అవుతారు? మళ్ళీ అట్టడుగు స్థాయికి నెట్ట వేయబడతారు. కాబట్టి ఇప్పుడు మనమందరం ఏం చేయాలి? మనమందరము కొంతమంది గ్రూప్ 1లో వేయాలి అని అన్నారు. తమ్ముడు యువకుడు మాట్లాడుతూ 1%లో ఏం రాదు కాదు, 0.5% వచ్చినా అన్ని ఉద్యోగాల్లో, విద్యా సంస్థల్లో వందల సంఖ్యలో మార్పు వస్తుంది. ఏదైనా ఒకటితోటే ప్రారంభించబడాలి ఫస్ట్ మన జనాభా ప్రకారం. ఎందుకంటే 2011 జనాభాలను ఆధారంగా చేసుకొని 15% రిజర్వేషన్ ఇచ్చారు. ఇప్పుడు మనకు 15% రిజర్వేషన్ని పెంచేటటువంటి అవకాశం లేదు. కాబట్టి ఆ 15%లోనే మనం ఎక్కడుంటే మనకు న్యాయం జరుగుతుంది, మనకు ఎక్కడ వెళ్ళడానికి అవకాశం ఉంది, మనం ఎక్కడ వెళ్ళడానికి మనం ఎలిజిబిలిటీ ఉంటుంది అనేటటువంటిది దయచేసి మీరు తెలుసుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఒకటి, ఈ గ్రూప్ 3లో ఉన్నటువంటి మాలదాసరి గ్రూప్ 1లో వేయాలి అనేటటువంటిది ఒక రిక్వెస్ట్. రెండో రిక్వెస్ట్, ప్రత్యేకమైనటువంటి ఒక గ్రూప్ ఏర్పాటు చేయాలనేటటువంటిది రెండో రిక్వెస్ట్. కాబట్టి ఈ 2 రిక్వెస్ట్లలో ఏది అయినా అన్న నాయకత్వంలో 100% జరుగుతుందనేటటువంటి ఆత్మవిశ్వాసం నాకుంది. ఈ రెండిట్లలో ప్రత్యేకమైనటువంటి గ్రూప్ ఏర్పాటు చేసినా 100కు 100% ఇక్కడ ఉన్నటువంటి మీ పిల్లలకు విద్యా అవకాశాలు వస్తాయి, టీచర్లు అవుతారు, ఎస్ఐలు అవుతారు, గ్రూప్ 1లు అవుతారు, గ్రూప్ 2లు అవుతారు, కానిస్టేబుల్ అవుతారు, ఉద్యోగులు అవుతారు. కాబట్టి మనకి ఈ 2 డిమాండ్లతో మనం ముందుకెళ్తున్నటువంటి సందర్భంలో అన్న ఏ రకంగా మనకు మద్దతు ప్రకటిస్తున్నాడు అంటే, వాస్తవంగా MRPS ఉద్యమం ప్రారంభించిందే మాదిగల జనసంఖ్య ప్రకారము, మాదిగల హక్కులు మాదిగలకు దొరకట్లేదు, మాదిగల యొక్క అవకాశాలను తీసుకుంటున్నారు అనేటటువంటి ఉద్దేశంతో. అప్పుడు
అసలు ఏ కులము ఏ కులానికి ఉపకులం కాదు. ఫస్ట్ ఇది మీరు తెలుసుకోవాలి. కాకపోతే సంస్కృతి పరంగా, వృత్తుల పరంగా, సాంప్రదాయాల ప్రకారం ఒకే సాంప్రదాయము, ఒకే వృత్తి కలిగి ఉన్నటువంటి కులాలన్నింటినీ ఒక సమూహంగా చేర్చడం జరుగుతుంది. ఉదాహరణకి డోర్ మాదిగలో వస్తుంది. ఎందుకు వస్తుంది? చెప్పులు కుట్టడము, డప్పులు కొట్టడము, ఇట్లా. సో అట్లా కొన్ని కులాలు మాల ఉపకులాలు అని పేర్కొనడం జరిగింది. మరి మాలదాసరి, నేతకాని, మహరు, హోలియా దాసరి ఇవన్నీ మాల ఉపకులాలు అని ఉన్నాయి. మరి మాల ఉపకులాలకు అన్యాయం జరిగినప్పుడు ఎవరొచ్చి పోరాటం చేయాలి? అంటే మాల కులాలకు మేము నాయకులం అని చెప్పుకునేటటువంటి వాళ్ళు వచ్చి పోరాటం చేయాలా లేదా? మనకు అండగా నిలబడాలా లేదా? మరి ఎక్కడ పడుకున్నారు? మరి ఇప్పుడు వచ్చింది ఎవరు? అందుకే కృష్ణన్న మాదిగ జాతి మాత్రమే బాగుండాలని కోరుకునేటటువంటి వ్యక్తి కాదు. 59 కులాలలో 58 కులాలలో అన్యాయం జరిగినటువంటి జాతులన్నింటికి న్యాయం జరిగినప్పుడే నేను ప్రశాంతంగా ఉంటాను, నేను తృప్తిగా ఉంటాను అని కోరుకునేటటువంటి వ్యక్తి. మరి నా మాదిగ జాతికి 9% రిజర్వేషన్ వచ్చింది కదా, ఇంకా నాకేం పని అన్నోడా? నేతకాని జాతికి జరిగినటువంటి అన్యాయాన్ని అన్న దృష్టికి తీసుకెళ్ళి, అన్న మాకు అండగా నిలబడండి, మాకు అన్యాయం జరుగుతుంది అంటే మాకు అండగా నిలబడ్డాడు. మహర్ వాళ్ళకు అండగా నిలబడ్డాడు, డోర్ వాళ్ళకు అండగా నిలబడ్డాడు, హోలియా దాసరీలకు అండగా నిలబడ్డాడు, మాల దాసరి వాళ్ళకు అండగా నిలబడ్డాడు. అందుకే మంద కృష్ణన్న ఒక దళిత సామాజిక ఉద్యమకారుడే కాదు, దళితుల ముద్దు బిడ్డ, అందరివాడు కాబట్టే అభినవ్ అంబేద్కర్ అని చెప్పేసి మనం వర్ణిస్తూ ఉన్నాము ఈరోజు. మిత్రులారా, దయచేసి ఇది అర్థం చేసుకోవాలి. అన్న మీరు నిద్ర లేవకముందే, మీకు తెలియకముందే, మనకు తెలియకముందే ఈ నివేదికలో జరిగినటువంటి లోపాలని గమనించిండు. ఈ నివేదికలో లోపాలు ఉన్నాయని గమనించి మమ్మల్ని అందరినీ పిలుచుకొని మమ్మల్ని నిద్రలేపిండు. మమ్మల్ని నిద్రలేపడం వల్ల మేము నిద్రలేసి చూస్తే ఈ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అనేటటువంటిది కాంగ్రెస్ ప్రభుత్వం ఆమోదించినటువంటి నివేదిక అశాస్త్రీయంగా ఉంది, అన్యాయంగా ఉంది. బలమైన గ్రూపులో ఉండేటటువంటి వాళ్ళను, బలమైన గ్రూపు వాళ్ళని బలహీనమైనటువంటి గ్రూపులో తీసుకొచ్చారు. బలమైన గ్రూపులో ఉన్నటువంటి వాళ్ళ లిస్టులోకి బలహీనులను తీసుకెళ్లారు. అంటే వర్గీకరణ జరిగింది పేరుకే, కానీ మళ్ళీ అత్యధిక ప్రయోజనం పొందేటటువంటి వాళ్ళు కేవలం ఒకే సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు. అది ఎట్లా అంటే నేను ఉదాహరణకు చెప్తా. ఇప్పుడు గ్రూప్ 1లో ఏమన్నాము? అత్యంత బలహీనమైనటువంటి కులాలు, 15 కులాలు. అంతకుముందు ABCD ఉన్న క్రమంలో ఇది ఏ గ్రూపులో ఉన్నటువంటి కులాలు. దీంట్లోకి తెలివిగా ఏం చేశారు తెలుసా? మన్నే పంబాల అని ABCD ఉన్నప్పుడు C గ్రూప్లో అత్యంత డెవలప్ అయినటువంటి వాళ్ళు, C గ్రూప్లో ఉన్నటువంటి మన్నే పంబాల వాళ్ళని తీసుకొచ్చి బలహీనల లిస్టులో వేశారు గ్రూప్ 1లో. అంటే దాని ఉదాహరణ, దాని అర్థమైంది, ఇది 1,70,000 గ్రూపు. ఈ 1,70,000లో బలహీనమైనటువంటి వాళ్ళు 1,40,000, మన్నే పంబాల వాళ్ళు 30,000. అక్కడ ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా, రాజకీయ పరంగా మెరుగైన ప్రయోజనాలు పొందిన లిస్టులో ఉండాల్సినటువంటి వాళ్ళని తీసుకొచ్చి బలహీన మూగ జీవాల మధ్యలో వేస్తే ఈ 1,40,000 జనాభాకు రావలసినటువంటి వాటాని, హక్కులను ఎవరు దోసుకునేటటువంటి ప్రమాదం ఉంది? 30,000. ఎంత తెలివిగా చేశారు!
మళ్ళీ ఇప్పుడు మాలదాసరిలే కాదు, మేము గ్రూప్ 3లో ఉండము, వీళ్ళందరూ ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా చాలా మెరుగైన ప్రయోజనాలు పొంది వాళ్ళలో ఉద్యోగస్తులు ఉన్నారు, విద్యార్థులు ఉన్నారు, వ్యాపారులు ఉన్నారు, రాజకీయ నాయకులు ఢిల్లీనే శాసిస్తున్నారు, వాళ్ళతో మేము పోటీ పడలేము, ఆ గ్రూప్ 3లో ఉండలేమని చెప్పేసేసి దాదాపు 5-6 కులాల వాళ్ళు అన్న దగ్గరికి వచ్చి వాళ్ళ బాధలని చెప్పుకొని ఏడిస్తే ఈరోజు అన్న మనకి అందరికీ అండగా ఉండడం అనేటటువంటిది ఈ భారతదేశంలో దళిత జాతి ఏ రోజు ఏ పుణ్యం చేసుకున్నదో అన్న లాంటి అందరి దళిత బిడ్డని కన్నది. కాబట్టి మిత్రులారా, ఒకటే డిమాండ్తో ముందుకెళ్దాం. గ్రూప్ 3లో ఒకటి సాధ్యాసాధ్యాలు కమిషన్ చూస్తుంది. ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారికి అన్న నాయకత్వంలో ఈ అందరి ఏదైతే ఈ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 నివేదికలో ఉన్నటువంటి లోపాలన్నింటినీ అన్న వారం రోజులు కూర్చొని ఒక్కొక్క రోజు 4:30 అయ్యేది, పొద్దున నిద్ర కూడా ఉండేది కాదు. మేము చెప్పేవాళ్ళం అన్నకి, అన్న ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది, మళ్ళీ కావాలంటే పొద్దున చూసుకుందామంటే, లేదు తమ్ముడు ఇది అయిపోవాలి, నా మూగ జీవాలకు, గొంతు లేని వాళ్లకు అన్యాయం జరుగుతుంది అని చెప్పి ఆ రోజే గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ నివేదికలో ఉన్నటువంటి లోపాలను MRPS లెటర్ ప్యాడ్ మీద గౌరవ ముఖ్యమంత్రి గారికి వివరించడం జరిగింది. అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రివర్గ ఉపసంఘం అధ్యక్షులకు కూడా వివరించడం జరిగింది, మీటింగులు పెట్టడం జరిగింది. కాబట్టి ఇందాక పెద్ద ఆయన అన్నాడు రీసర్వే చేయాలని, అది ఆల్రెడీ సాధించాడు. ఈరోజు జీవో వచ్చింది. మళ్ళీ అన్న చేసినటువంటి ఈ ఉద్యమం వల్ల, మన జాతులకు అండగా నిలబడడం వల్ల, మనకు జరిగినటువంటి అన్యాయాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం వల్ల షమీమ్ అఖ్తర్, జస్టిస్ షమీమ్ అఖ్తర్ ఏకసభ్య కమిషన్ని మళ్ళీ మన యొక్క వినతులను, విజ్ఞప్తులను, మన సాధక బాధకాలను, మన కన్నీటిని తెలుసుకోవడానికి కమిషన్ గడువును 1 రోజులు పెంచిండ్రు మిత్రులారా. కాబట్టి ఇప్పుడు మీరందరూ కూడా, మనమందరము అన్న నాయకత్వంలో మరొకసారి కమిషన్ దగ్గరికి వెళ్ళి మన బాధలను, మన ఆర్థిక పరిస్థితులను, మన విద్యా పరిస్థితులను, మన ఉద్యోగ పరిస్థితులను కమిషన్ ముందు ఉంచాలి. కాబట్టి మీరందరూ కూడా దయచేసి ఒక అన్నదమ్ముల్లాగా, ఒక కుటుంబంలాగా అందరు సమన్వయం చేసుకోండి. ఇది రాజకీయాలకు సంబంధించిన అంశం కాదు, రేపు రాబోయే మీ బిడ్డల భవిష్యత్తుకు సంబంధించినటువంటి అంశం. రాజకీయాలు ఇవాళ ఉంటాయి, రేపు పోతాయి. నేను ఒక మాజీ ఎంపీగా చెప్తున్నాను, ఒక మాజీ ఎంపీగా, పెద్దపల్లి మాజీ ఎంపీగా, ఒక సుప్రీంకోర్టు న్యాయవాదిగా, ఒక మాజీ గ్రూప్ 1 అధికారిగా చెప్తా ఉన్నాను. ఈరోజు మీ ముందుకి ఒక బీజేపీ ఎక్స్ఎంపీగా రాలేదు, ఒక నేత కాని బిడ్డగా వచ్చాను. నా దళిత జాతుల్లో 58 కులాల్లో మూగ జీవాలకు, బలహీనమైనటువంటి వాళ్ళకు అన్యాయం జరిగింది. మా కృష్ణన్న వాళ్ళ తరపున పోరాటం చేస్తున్నాడు. నేను ఇంత చదువుకున్నోడినై ఉండి, అంబేద్కర్ ఆలోచన విధానంతో ముందుకెళ్ళేటటువంటి వ్యక్తినై ఉండి, మా అన్న అడుగులో అడుగవుతాను, మా అన్నకు నేను తోడుగా ఉంటానని చెప్పేసేసి నేను వచ్చాను తప్ప రాజకీయ నాయకునిగా కాదు. కాకపోతే కొంతమంది ఈ ఏదైతే కుట్రలో భాగస్వాములు ఉన్నటువంటి మాల నాయకులు ఏదైతే ఈ నివేదికని ప్రభావితం చేశారో వాళ్లకు మాట్లాడడానికి ఏమీ లేదు. కాబట్టి ఈ రాజకీయ ప్రస్తావన తీసుకొచ్చి మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు దళిత జాతిని విచ్ఛిన్నం చేసేటటువంటి నాయకులు దళిత జాతిని రాజకీయాల కోసం, వాళ్ళ పదవుల కోసం, వాళ్ళ మంత్రి పదవుల కోసం, వాళ్ళ ఆస్తులను కాపాడుకోవడం కోసం దళిత జాతిని ఉపయోగించుకుంటున్నారు తప్ప అన్నలాంటి అద్భుతమైనటువంటి సామాజిక సమస్యలపై పోరాటం చేసేటటువంటి అనుభవం, ప్రేమ, దళిత జాతిపై ప్రేమ ఏ నాయకుడికి ఉందో మాల సామాజిక వర్గంలో చెప్పాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మిత్రులారా. కాబట్టి మనందరము షమీమ్ అఖ్తర్ గారి కమిషన్ 1 మంత్ గడువు ఇచ్చినారు. కాబట్టి మన విజ్ఞప్తులందరం మన విజ్ఞప్తులను అన్న నాయకత్వంలో
10వ తారీఖు వచ్చే నెల 10వ తారీఖు వరకు మనకు గడువు ఉంది కాబట్టి మన విజ్ఞప్తులను ఇవ్వాలి. మేము కూడా ఏం చేస్తున్నామంటే ఇప్పుడు ఈ 26 కులాలలో బలమైనటువంటి కులాలన్నీ డి జాబితాలోకి వెళ్ళాలి. బలహీనంగా ఉన్నటువంటి కులాలు సిలో ఉండాలి. ఒకటి గ్రూప్ 1లో, ఎందుకంటే మళ్ళీ మీకు ఎందుకు చెప్తున్నానంటే గ్రూప్ సిలో నుండి గ్రూప్ 1కు రావాలి అంటే మధ్యలో ఇంకొకటి ఉంది, మధ్యస్థంగా ఉన్నటువంటి కులాలు. అది శాస్త్రీయంగా ఎలా ఉంటుంది అనేటటువంటిది కమిషన్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అందుకే అదొక డిమాండ్. అయితే రెండవ డిమాండ్ ఏంటి? గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ప్లేస్లో గ్రూప్ 4 రావాలి, లేదా ABCD రావాలి. అప్పుడు ఈ గ్రూప్ 3లో 26 కులాలలో బలహీనంగా ఉన్నటువంటి కులాలేంటి, 26 కులాల్లో బలవంతంగా ఉన్న కులాలేంటి? బలవంతంగా ఉన్నటువంటి కులాలన్నీ డీలోకి వెళ్ళాలి, బలహీనంగా ఉన్నటువంటి కులాలు సిలో ఉండాలి. సిలో అప్పుడు ఏమైపోతుంది? ABCD. మొదటి డిమాండు మనకు సాధ్యాసాధ్యాలను పరిశీలించినట్లయితే, ఒకటి ఈ మాలదాసరి అనేటటువంటిది గ్రూప్ 3లో ఉన్నది ఏలో ఉండాలి. 2, అది సాధ్యం కాని పక్షంలో ఈ గ్రూప్ 3లో ఉన్నటువంటి 26 కులాలలో అత్యధిక మెరుగైన ప్రయోజనం పొందిన డెవలప్డ్ కులాలతోటి పోటీ పడలేని కొన్ని కులాలు ఉంటాయి, బలహీనమైనటువంటి కులాలు. కాబట్టి దాంట్లోనే 2 చేసేసాయి. బలవంతులను ఒక జాబితాలో, బలహీనులను ఒక జాబితా. బలహీనుల మధ్య పోటీ ఉంటే దాంట్లో అవకాశాలు ఉంటాయి మీ బిడ్డలకి. బలవంతుడికి బలహీనుడికి పోటీ పెడితే బలవంతుడే కదా గెలిచేది. అందుకే కదా ఇప్పుడు ఉండకూడదు అనేటటువంటిది మనం ఈరోజు మీటింగ్ పెట్టుకున్నది. కాబట్టి అందరం కలిసికట్టుగా మందకృష్ణన్న నాయకత్వంలో ముందుకెళ్దాం. అన్నతో అన్న ఒక సైన్యం. మనకు చేతనైనటువంటి పరిధిలో నేను ఒక మాజీ పార్లమెంట్ సభ్యుడిగా అన్నతో పాటు నేను కూడా మీకు అండగా ఉంటాను, ప్రతి ఉద్యమంలో నేను మీతో ఉంటాను అనేటటువంటి అంశాన్ని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మాలదాసరి సోదరులందరికీ కూడా జై భీములు, హృదయపూర్వక కృతజ్ఞతలు.